ఈ 2024 లో కంగువా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి వస్తుందంటారా? ఒక ట్రైలర్ చూసాక మూవీపై ఒక ఐడియాకి వచ్చి ఆ మూవీపై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ రావాలి. కానీ కంగువా ట్రైలర్ చూసాక చూసిన మీకు నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉండిపోయాయి. కంగువా ఉదీరన్ కి జరిగే ఫైట్ ని వాళ్ళ మధ్య ఉన్న రూత్లెస్ రివెంజ్ ని ట్రైలర్ లో చూపించారు. మూవీ 1500 ఇయర్స్ బ్యాక్ జరుగుతుందంట. ఆ పీరియడ్ పోర్షన్స్ కాదు, వాటితో పాటు ప్రెజెంట్ పోర్షన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన సూర్య గారి 2 లుక్స్ ని కూడా రివీల్ చేశారు. మరి ఆ పోర్షన్స్ ని ట్రైలర్ లో ఎందుకు చూపించలేదు? మొత్తం పీరియడ్ పోర్షన్స్ ఎందుకు చూపించారు? కంగువా మూవీ 2 పార్ట్స్ ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఒక పార్ట్ అంతా పీరియడ్ పోర్షన్స్, ఇంకొక పార్ట్ ప్రెజెంట్ పోర్షన్ ని చూపిస్తారని కాదు. కానీ యూజువల్ గా ఇలాంటి పీరియాడిక్ ఫిలిమ్స్ లో ఫస్ట్ ఒక 20 మినిట్స్ లో ఆ పోర్షన్స్ అన్ని చూపించేసి ప్రెజెంట్ కి వస్తారు. ఇంకా స్టోరీ అంతా ప్రెజెంట్ లోనే రన్ అవుతుంది. కానీ కంగువా మూవీలో ప్రెజెంట్ పోర్షన్స్ ని చాలా తక్కువ చూపిస్తారేమో. మేబీ పార్ట్ 2 లో ప్రెజెంట్ ఎక్కువ ఉండొచ్చు. లేదా ఈ ట్రైలర్ లో ఈ పోర్షన్స్ ని ఎక్కువగా చూపించి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సెకండ్ ట్రైలర్ లో ప్రెజెంట్ పోర్షన్స్ ని ఎక్కువగా చూపిస్తారేమో. ఈ సెటప్ ఈ 1500 ఇయర్స్ బ్యాక్ జరిగే ఈ వరల్డ్ బిల్డింగ్ అందరికి అర్థం అవ్వడానికి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన స్టఫ్ లో అన్ని ఈ పోర్షన్స్ చూపించారు. ట్రైలర్ బట్టి అర్థమైంది మూవీలో 2 ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకటి కంగువా రూల్ చేస్తున్న ట్రైబ్, ఇంకొకటి ఉదీరన్ రూల్ చేస్తున్న ట్రైబ్. సేమ్ ఎప్పట్లాగే గుడ్ కి బ్యాడ్ కి జరిగే వార్ నే మనకి చూపిస్తారు. బట్ 15 ఇయర్స్ బ్యాక్ ఉండేలా లొకేషన్స్ డైరెక్టర్ శివ గారు మనకి చూపించిన విధానం ఆ టైం లోకి వెళ్ళిపోయినట్లున్నాయి. ఆయన ప్రీవియస్ గా డైరెక్ట్ చేసిన మూవీస్ ఒకసారి చూసుకుంటే అన్ని కమర్షియల్ ఫిలిమ్స్. ఆ కమర్షియల్ ఫిలిమ్స్ నుంచి కంగువాతో చాలా డిఫరెంట్ జానర్ ని ట్రై చేస్తున్నారు. విజువల్ వైజ్ ఆ ట్రైబ్స్ లుక్స్, ఆ 1500 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ ని మనకి చూపించిన విధానం అన్ని విధాలుగా సక్సెస్ అయ్యారు. బట్ స్టోరీ వైజ్ మూవీ స్క్రీన్ ప్లే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆడియన్స్ ని ఎంత ఎంగేజ్ చేస్తుంది అనే దానిపై మూవీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. మూవీ గురించి ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ అసలు మూవీ దేని గురించో మీకు ఒక ఐడియా రావాలి. ఈ ట్రైలర్ లో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్ ని పాయింట్ వైజ్ గా చెప్పుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత కంగువా దేని గురించి అని మీకే ఒక ఐడియా వస్తుంది. పాయింట్ నెంబర్ 1, సూర్య గారు అండ్ బాబీ డ్యూయల్ గారి క్యారెక్టర్స్ నేమ్ మీనింగ్. కంగువా అంటే మ్యాన్ విత్ పవర్ ఆఫ్ ఫైర్ అనే అర్థం వస్తుంది. ఉదిరన్ అంటే బ్లడ్ అని అర్థం. నేమ్ కి తగ్గట్లే ఈ షార్ట్ లో ఫైర్ తర్వాత కంగువాని చూపించడం. ఉదిరన్ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లో ఈ బ్యాక్ సైడ్ బ్లడ్ లో లేడీస్ డాన్స్ వేస్తూ ఉంటారు. 1-2 చోట్ల కాదు, కంగువా నేమ్ కి తగ్గట్లు తన చుట్టూ ఉండే ఫైర్ ని చూపిస్తూనే ఉంటారు. అండ్ ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో రారా అగ్నికుమార అనే లిరిక్ కూడా ఉంటుంది. ఆ నేమ్ కి తగ్గట్లే కంగువా క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేసుకున్నట్లున్నారు. ట్రైలర్ కాదు, మూవీ చూసాక ఇంకా బాగా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 2, మూవీలో మనకి 2 కలర్స్ ని చూపిస్తారు. ఒకటి రెడ్డిష్ అండ్ ఆరెంజ్, ఇంకొకటి గ్రీనిష్ అండ్ బ్లూ. అండ్ ఆ కలర్స్ ని కూడా బ్యూటిఫుల్ గా చూపించారు. శివ గారు డైరెక్టర్ కంటే ముందు చాలా మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ని కంగువాకి యూస్ చేసినట్లున్నారు. కలరే కాదు, బాబీ డ్యూయల్ గారు ఉన్న ప్లేస్ లో నేచర్ చాలా తక్కువగా కరువులో ఉన్నట్లు, కంగువా ఉన్న ప్లేస్ లో చాలా చెట్లు, వాటర్ తో కళ్ళ నిండా నేచర్ కనిపిస్తుంది. మేబీ ఉదిరన్ ట్రైబ్ కంగువా ట్రైబ్ తో వార్ చేసేది ఆ ల్యాండ్ కోసమే అయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 3, ఈ షాట్ లో చూపించిన ఈ వాల్కెనోకి మూవీకి ఖచ్చితంగా చాలా గట్టి కనెక్షన్ ఉంది. అదేంటో కరెక్ట్ గా గెస్ చేయలేకపోతున్నా కానీ ఈ వాల్కెనోని పెట్టడానికి స్టోరీలో చాలా గట్టి రీజనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, ఆ ట్రైబ్స్ యొక్క కాస్ట్యూమ్. ఉదిరన్ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు కొమ్ములు లాంటివేవో తలకి పెట్టుకుంటే, కంగువా ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు ఏదో యానిమల్ ఫేస్ ని మాస్క్ గా పెట్టుకున్నారు. కంగువా మాత్రం ఈ టైప్ యానిమల్ మాస్క్ పెట్టుకుంటే, కంగువా దగ్గర ఉండే వాళ్ళంతా ఇలాంటి మాస్క్ పెట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 5, ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో చూపించిన ఈగల్. ఇది సూర్య గారి ఈగల్ అనుకుంటా. బికాస్ ఒక షాట్ లో సూర్య గారికి ఏదో తెచ్చిస్తుంది. ఏం తెచ్చిందో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఏదో వెపన్ లా అనిపిస్తుంది. మరి ఏమై ఉంటుందో. సూర్య గారి ఈగల్ అనే కంటే ఈగల్ కి స్టోరీకి పెద్ద కనెక్షన్ ఉన్నట్లుంది. సూర్య గారి చాలా పోస్టర్స్ లో ఆయన బ్యాక్ సైడ్ ఈగల్ వింగ్స్ ని చూపిస్తూ వచ్చారు. ఈ కంగువా మూవీ స్టార్ట్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా ఈ ఈగల్ ని చూపించారు. మరి ఈ కంగువా ఈగల్ ని డైరెక్టర్ శివ మూవీలో ఎలా చూపిస్తారో చూద్దాం. పాయింట్ నెంబర్ 6, ఈ షాట్ లో మనకి గోల్డ్ కాయిన్స్ ని చూపిస్తారు. 1500 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వాడే కరెన్సీ ఇదేనేమో. ఈ షాట్ కంగువా ప్లేస్ లో ఎవరో లేడీ ఆ కాయిన్స్ ని చూస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లు 2 కాయిన్స్ ని పైకి లేపి చూస్తుంది. ఫస్ట్ టైం ఏమో తెలియదు కానీ నాకు అలా అనిపించింది. ఈ షాట్ లోనే కాదు, ఇంకొక షాట్ లో షిప్ లో ఈ ఫారినర్ చాలా కాయిన్స్ ని చూస్తూ ఉంటాడు. మరి ఇది వాళ్ళు వాడే కరెన్సీ అయినా ఇంకేదన్నా అనేది మూవీలో చూడాలి. పాయింట్ నెంబర్ 7, ఈ సముద్రంలో మనకు కనిపించిన నరికేసిన ఇన్ని చేతులు. ఈ చేతులు ఎవరివి? ఇంతమందిని చంపేసి వాళ్ళ చేతుల వరకే వాటర్ లో ఎందుకు వేశారనేది తెలియదు కానీ టీజర్ లో ఒక షాట్ లో చాలా మందిని చంపేసి ఒక చోట లేడీ గెటప్ వేసుకున్న కొంతమంది మగవాళ్ళు పోగేస్తూ ఉంటారు. అలా మారువేషన్ లో వచ్చి చంపేసిన కంగువా మనుషుల్ని ఆ షిప్ లోకి తీసుకువెళ్లి అలా చేతులు నరికేసి సముద్రంలో వేశారా, లేదా ఈ షాట్ కి ఆ షాట్ కి సంబంధం లేదా అనేది తెలియదు. ఈ డెడ్ బాడీ హ్యాండ్సే వాళ్ళు షిప్ లో వేసిన హ్యాండ్స్ అని నా గెస్. పాయింట్ నెంబర్ 8, ఈ షాట్ కలర్ వైజ్ గా ఉదిరన్ టెరిటరీలా ఉంది. బట్ కాదు, ఇది కంగువా ప్లేసే. నైట్ టైం వాళ్ళు ఫైర్ తో చేసుకుంటున్న సెలబ్రేషన్ సీన్ లో ఉండే షాట్ అనుకుంటుంది. ఇందాక వాల్కెనోకి మూవీకి ఏదో గట్టి లింక్ ఉంటుందని చెప్పా కదా. ఆ వాల్కెనో దగ్గరే కంగువా వాళ్ళ మనుషులు ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫైర్ సాంగ్ అని రిలీజ్ చేసిన సాంగ్ లో
లో కూడా ఒక లిరిక్ ఉంటుంది, నిప్పులతో చెలగాటం మనకి సంబరం అని. సో ఆ వాల్కెనోని వాళ్ళు దైవంగా చూస్తారేమో. అలా కాకపోయినా సరే కంగువా ప్లేస్ లోని ఆ ట్రైబ్స్ కి ఆ వాల్కెనోకి ఏదో సంబంధం ఉంది. అందుకే ఈ లిరిక్స్, అందుకే వాళ్ళు అక్కడ చేస్తున్న ఈ సెలబ్రేషన్స్. పాయింట్ నెంబర్ 9, ఈ రక్తపు చుక్కలు కింద పడే లోపు కంగువా ఇక్కడ ఉండాలని ఎవరో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తను బాబీ డియోల్ మనిషి అనుకుంటా. ఈ షిప్ లో బాబీ డియోల్ తో పాటు చాలా మంది వస్తూ ఉంటారు కదా, కంగువా టెరిటరీలోకి వార్ కోసం వస్తున్నట్లున్నారు. వాళ్ళు వచ్చే టైం కి కంగువా అక్కడ ఉండకపోవడము, కంగువా లేని ప్లేస్ కి వాళ్ళు వెళ్లి వాళ్ళ మనుషుల్ని చంపేయడం జరుగుతున్నట్లుంది. మేబీ చాలా మందిని చంపేసి పోగు చేస్తున్న ఈ సీన్ కూడా వాళ్ళు వచ్చినప్పుడే జరుగుతున్నట్లుంది. పాయింట్ నెంబర్ 10, ఈ షాట్ లో కంగువా తన వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు, బానిసత్వం చెల్లదు అని. అప్పటికి వాళ్ళకి వార్ స్టార్ట్ అయిపోయినట్లుందేమో. పాయింట్ నెంబర్ 11, ఈ షాట్ తో చెప్పొచ్చు మూవీలో విలన్ గా చేస్తున్న బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఎంత దారుణంగా ఉంటుందో. కత్తితో ఒక ఆడపిల్లని ఆ రకంగా బొడిచేస్తాడు. ఇది ఒక్క చోటే కాదు, లాస్ట్ లో ఒక పిరమిడ్ లాంటి దానిపైకి ఇద్దరు పైకి ఎక్కుతూ ఉంటారు. ఒకరు బ్యాక్ సైడ్ నుంచి తరుముతుంటే ఇంకొకరు పారిపోతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఎవరున్నారో కనిపించకపోయినా ఈ షాట్ లో కత్తి పట్టుకొని నడుస్తున్న బాబీ డియోల్ గారు అక్కడున్నది ఇద్దరు ఒకటే అనుకుంటా. మరి తనను చూసి భయపడి పైకి వెళ్ళిపోతుంది ఎవరో. మరి ఇక ఇక్కడ నుంచి నాయక అనే సాంగ్ తో ఒక ఎమోషనల్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది ట్రైలర్. ఎపిక్ ఎమోషన్స్ అనే ట్యాగ్ ని పెట్టుకున్నారు. మరి ఆ క్యారెక్టర్స్ తో మనల్ని అంతలా ఎమోషనల్ చేస్తారో లేదో మూవీ చూసాక చూడాలి. సూర్య గారు మాత్రం తన నటనలో ఉన్న ప్రతి యాంగిల్ ని ఈ కంగువా క్యారెక్టర్ లో చూపించేశారు. చాలా ఎమోషనల్ షాట్స్ కూడా ఉన్నాయి సూర్య గారివి. దిశా పటాని గారిది ఏమన్నా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని దాచారా లేదా బాలీవుడ్ లో మూవీని క్యాష్ చేసుకోవడానికి తీసుకున్నారా అనేది తెలియదు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అరాచకం అంతే. ఆ ఫైర్ తో కొత్త రకంగా అటాక్ చేయటం, కత్తులతో నరికాకొచ్చే బ్లడ్ టంగ్ పై పట్టడం, షిప్ దగ్గర సూర్య గారు ఈ షార్క్ ని చంపే షాట్, స్నేక్ తో బాణం వేయటం, యాక్షన్ సీక్వెన్సెస్ లో చూపించిన ప్రతి షాట్ ని చాలా బాగా తీశారు. ఇక మన డిఎస్పీ గారి మ్యూజిక్, మొన్న రిలీజ్ చేసిన ఫైర్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. వీడియో అయిపోయాక ఒకసారి వెళ్ళి చూడండి. తెలుగు లిరిక్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటాయి. ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మరి మూవీలో ఆయన మ్యూజిక్ తో ఎంత ఇంప్రెస్ చేస్తారు. ఇక 2024 లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరుతుందా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ నుంచి పెద్ద నెంబర్ ని పెడుతుందా లేదా అనే క్వశ్చన్ కి వస్తే ముందే అన్ని మాట్లాడుకున్నాం కదా. డైరెక్టర్ శివ గారు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. స్ట్రాంగ్ స్టోరీ అండ్ సరైన స్క్రీన్ ప్లే తో మూవీ కనుకుంటే కంగువాని ఎవరూ ఆపలేరు. ఇన్నిసార్లు ప్రత్యేకంగా స్టోరీ గురించి డిస్కస్ చేయడానికి రీజన్, ఇంతకు ముందు ఆయన తీసిన మూవీస్ అన్ని కమర్షియల్ ఫిలిమ్స్. ఇలాంటి జానరా ఫిలిమ్స్ కి ఆ ట్రైబ్ కి మనం కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ మధ్య ఉన్న రివెంజ్ ని ఫీల్ అవ్వాలి, ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకువెళ్ళిపోవాలి. మరి స్టోరీ స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ వరల్డ్ బిల్డింగ్ సెటప్ వైజ్ గా ఈ ట్రైలర్ తో సక్సెస్ అయిపోయారు. మరి స్టోరీ వైజ్ గా పాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఎలా కనెక్ట్ చేసుకుంటారు, అక్టోబర్ 10th వస్తున్న ఈ మూవీతో ఏ రకంగా సౌండ్ చేస్తారో, ఏ రేంజ్ నెంబర్ ని పెడతారో చూద్దాం. ట్రైలర్ లో కనిపించిన డీటెయిల్స్ ఇవే గైస్. ఈ డీటెయిల్స్ లో మీకు బాగా నచ్చిన డీటెయిల్ ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా డీటెయిల్ మిస్ అయినా కామెంట్ చేయండి, మన వాళ్ళంతా తెలుసుకుంటారు. అండ్ చాలా రోజుల నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఆ కంటెంట్ తో వచ్చిన ఫాలోవర్సే కానీ మన ఛానల్ నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎవరు ఫాలో చేయట్లేదు. ఒకసారి పేజ్ ని చెక్ చేసి అక్కడ కూడా ఫాలో చేయండి. మీతో ఈ వీడియో ద్వారానే కాకుండా డైలీ ఇంటరాక్ట్ అవ్వగలను. కంగువా మూవీకి మన వాళ్ళలో హై పే రేంజ్ లో ఉందో అంతగా ఐడియా లేదు. ఈ వీడియోకి వచ్చిన రీచ్ ని బట్టి అర్థమైపోతుంది. బాగా రీచ్ వస్తే సెకండ్ ట్రైలర్ కూడా బ్రేక్ డౌన్ చేస్తాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.